కృష్ణా జిల్లాల విషయంలో పాలమూరు గురించి తీసి మాట్లాడితే పోతిరెడ్డిపాడు గురించి తీసి మాట్లాడాల్సి వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు వాళ్ళు అంటున్నారు. ఏం చెప్తారు మీరు? అసలు వాళ్ళు ఏం చెప్తుండ్రో ఏమంటారు చూడు, అక్కడ గురువు ఇక్కడ శిష్యుడు మోపైండు. ఎక్కడ ఎవరు ఏది తీసుకుపోయినా కూడా ఎక్కడ సప్పులు లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 95% పనులు పూర్తయిపోయినాయి, సంక్షేమంగా ఉన్నారు, నీళ్ళు ఇచ్చిండ్రు. మరి దానికి ఇప్పుడు ఈ 2 ఏళ్ళు ప్రభుత్వం వచ్చి నుంచి ఒక్క తట్టెడు ఒక పార కనీసం వేసిండ్రా, మట్టి వేసిండ్రా? ఎందుకు ఆగిపోయినాయి? ఎందుకు పని చేయలే? ఎందుకు పని చేస్తలేరు? ఎందుకు ముట్టుకుంటలేరు? వాళ్ళు తీసుకుంటాంటే ఎందుకు వేస్తలేరు అడ్డు? చంద్రబాబు నాయుడు తీసుకుపోతా అంటే చంద్రబాబు నాయుడికి ఎందుకు అడ్డుకడిస్తలేరు? ఎందుకు మాట్లాడతలేరు? ఆ పనులు ఎందుకు సక్రమంగా చేస్తలేవు? పోనీ ఏది ఎక్కడిదక్కడ వేయాలి, ఇదంతా తీసుకుపోయి అక్కడ పెట్టాలి, పైసలేమో ఢిల్లీలో పెట్టాలి, మూటలు పెట్టాలి, ఇక్కడ ఉన్న మొత్తం వసూలు అంతా తీసుకుపోవాలి. ఆయన ఢిల్లీకి వెళ్ళడానికి కూడా వివరణ ఇచ్చుకున్నట్టున్నారు కదా. కేవలం కేంద్రం వాళ్ళతో మాట్లాడి రాష్ట్రానికి సంబంధించినటువంటి పనులేమీ చేయించుకోవడానికి ఢిల్లీ వెళ్తున్నానే తప్ప దేనికోసం కాదు అని చెప్పేసి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఏముందంటారు? వివరణ ఇచ్చుకోవాలి కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఒక బీఆర్ఎస్ పార్టీ అంటలేదు, ప్రతిపక్షంగా అంటలేదు, ప్రజలందరూ కూడా అనుకుంటుండ్రు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడంటే ఢిల్లీలో తెలంగాణలో తెలియని అయోమయ పరిస్థితులు ఉన్నారు.